ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్ దంపతులు. నంద్యాల 37వ వార్డు సంజీవ్ నగర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన వార్డు కౌన్సిలర్ షేక్ సంజిదా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో వాహనదారులపై జరిమానా రూపంలో దోపిడీ చేస్తున్న సిబ్బంది, ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల కొరకై 2వ రోజు ఉద్యమ పోరాటం, యూటీఎఫ్ జిల్లా శాఖ నాయకులు. బనగనపల్లె ఎడకల్ల గ్రామానికి చెందిన అమ్మని పొలంను ఆక్రమించారని ఆత్మహత్య మాకు శరణ్యమంటున్న రైతన్న. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో ముందు ఉండాలి, టీజీ వెంకటేష్ పిలుపు. నంద్యాలలో కలుషితమైన త్రాగునీరు, దోమల సమస్యను పరిష్కరించాలని ఎస్డీపీఐ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ కి వినతి. నంద్యాల రజకుల సంఘం ఆధ్వర్యంలో కుల గురువు శ్రీ శివమాచి దేవుడు జయంతి వేడుకలు. జిల్లా నాయకుడు జిల్లాల శ్రీరాములు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నంద్యాల జిల్లా శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాంశును కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫరూక్, రాజశేఖర్ రెడ్డి, జనసేన నాయకులు స్వాగతం పలికారు. ముందుగా సాక్షి గణపతిని దర్శించుకున్న అనంతరం శ్రీశైల ఆలయంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. నంద్యాల స్థానిక 37వ వార్డు సంజీవ్ నగర్ బాలగంగాధర ట్రావెల్స్ పక్క సందులో చాలా రోజుల నుండి రోడ్డు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే వార్డు కౌన్సిలర్ షేక్ సంజిదా కౌన్సిల్ వార్డులో రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమస్యను కౌన్సిల్ తెలపడంతో వార్డు అభివృద్ధిలో భాగంగా 15 లక్షలు మంజూరు చేయడం జరిగింది. కావున మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా, వార్డు కౌన్సిలర్ షేక్ సంజిదా, 37వ వార్డు ఇన్ఛార్జ్ యూసఫ్ పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ షేక్ సంజిదా మాట్లాడారు. మా వార్డులో గత కొన్ని సంవత్సరాల నుండి రోడ్డు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మేము గెలిచిన తర్వాత వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఏ సమస్య వచ్చినా సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నామని, రోడ్డు లేకపోయినా ఇబ్బందులు పడుతున్నామని నా దృష్టికి రావడంతో ఈ సమస్యను కౌన్సిల్లో తెలపడంతో మున్సిపల్ చైర్పర్సన్ స్పందిస్తూ 15 లక్షలు మంజూరు చేయడంతో ఈరోజు పూజ చేయడం జరిగిందని తెలిపారు. इधर रे बाबू
ఇంక రక్క గడప గడప మన ప్రభుత్వంకి మాకు మా ఎమ్మెల్యే గారు మా చైర్పర్సన్ గారు వచ్చినారు, చూశారు ఇక్కడ రోడ్ లేవు అని. మేము మా ఎమ్మెల్యే చూసి తక్షణమే స్పందించారు. రోడ్లు వేసి సీసీ రోడ్లు లేవని చెప్పారు. ఇక్కడ రోడ్ వేసాము, భూమి పూజ చేశాము. అభివృద్ధికి మారిపోయారంటే మా ఎమ్మెల్యే శ్రీపా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నగారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇంకా మా పార్టీకి అండదండగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా ఈరోజు 37వ వార్డుకు సంబంధించి గౌరవ కౌన్సిలర్ మరియు ఇక్కడి స్థానిక ప్రజలతో కలిసి దాదాపు 12 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్, రోడ్స్కి భూమి పూజ చేయడం జరిగింది. గతంలోనే ఇక్కడ గౌరవ కౌన్సిలర్ గారు మరియు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గారి దృష్టికి మరి కౌన్సిల్ దృష్టికి తెచ్చిన వెంటనే ఇక్కడ అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే టెండర్స్ వేసినప్పటికీ కాంట్రాక్టర్ రాకపోవడం వల్ల మొన్న గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరూ మరి గౌరవ కౌన్సిలర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మరి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ క్యాన్సిల్ చేసి వర్క్ని మరి త్వరగా కాంట్రాక్టర్ని పిలిచి ఈరోజు భూమి పూజ కానీ చేయడం జరిగింది. ఇది అభివృద్ధి అంటేనే చేసి చూపిస్తున్నాము. ఎందుకంటే చిత్తశుద్ధితో ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా మా ఎమ్మెల్యే గారు మరియు మా కౌన్సిల్ చొరవ తీసుకొని ఇక్కడ శ్రద్ధగా చేస్తుంది. ఎక్కడ వర్కులు జరగట్లేదు అని చెప్పే వాళ్ళకి సూటిగా మేము ఒకటే చెప్పగలుగుతున్నాము, మాటలతో కాదు చేతలతో చేసి చూపిస్తున్నాము. ఎందుకంటే దాదాపు 42 వార్డులలో ప్రతి వార్డులో అభివృద్ధి పనులు అనేది వేగవంతంగా జరుగుతున్నాయి. ఒకటి ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రజల సొమ్ముని ఎక్కడ దుర్వినియోగం చేయకూడదనే ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడైతే అవసరం ఉందని తెలుస్తుందో అక్కడ వెంటనే మేము చొరవ తీసుకొని రోడ్స్, డ్రైన్స్ వేపించడం జరుగుతుంది. అది అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఇక్కడ ఇంకా కొద్దిగా లేట్ అయినా పర్లేదు అనుకుంటున్నామో అక్కడ కొద్దిగా 1 రోజు 2 రోజులు ఆలస్యంగా వర్క్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఎక్కడ తేడాలు అనేది చూపించట్లేదు. అంతేకాకుండా 42 వార్డులకి సమానంగానే అభివృద్ధి పనులను వాళ్ళు అడిగిన వెంటనే శాంక్షన్ చేయడము జరుగుతుంది. కాంట్రాక్టర్స్ని కానీ పిలిచి మరీ వేపించడం కానీ జరుగుతుంది. 1 రోజు 2 రోజు ఆలస్యమే, అంతే తప్ప ప్రతి వార్డులో కానీ డెవలప్ అనేది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కరోనా వచ్చినా ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు అనేది మా వైఎస్ఆర్సీపీ హయాంలో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా కౌన్సిల్లో వేగవంతంగా జరుగుతున్నాయి. కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు. వార్డులలో తిరిగి మరి చూసుకుంటే వాళ్ళకి అభివృద్ధి అనేది వాళ్ళ కళ్ళకే కట్టినట్టు కనిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఎక్కడా లేని విధంగా వాహనాలపై భారీ జరిమానా. పట్టణంలో ట్రాఫిక్ పోలీసులతో బస్టాండ్ పోలీసులతో తప్పని కష్టాలు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఎక్కడా లేని విధంగా వాహనాలకు జరిమానా వేస్తున్నారు. బస్టాండ్లో వాహనదారులు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. లోపలికి వెళ్తే వెంటనే జరిమానా చేస్తున్నారు. బస్టాండ్ లోపల పార్సల్ కొరియర్ బస్సు ఎక్కించడానికి ఎంతో మంది వస్తుంటారు. బస్టాండ్ పోలీసులు మాత్రం రోజుకి 2000 టార్గెట్ ఇవ్వడంతో వాహనాలపై 50 రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నారు. బస్టాండ్లో దొంగతనాలు, మెడలో గొలుసులు చోరీ చేస్తున్న వాటిపై ఏమాత్రం పట్టించుకోరు. ఇంతసేపు ఉన్న వాహనాలకు జరిమానా వేశామా లేదా అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి వాహనాలపై వేస్తున్న జరిమానాపై తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బస్టాండ్లో దొంగతనాలు అరికట్టాలని పలువురు కోరుకుంటున్నారు.
సార్ రావద్దు అక్కడ ఇక్కడ లోపల రావాలంటే బయటికి వెళ్ళాలి కాబట్టి అవేర్నెస్ క్యాంటీన్లో కావాలి ఫోన్ చేయనా వస్తా ఇప్పుడు ఎలా రానియర్లే ఏం పోయినా నువ్వు పెట్టలేదు కరెక్ట్ ఇన్ను రావాలి అవుట్లో వెళ్ళాలి సార్. అక్కడ వెళ్తే అక్కడ ఫైన్ ఇస్తున్నారు. అక్కడ లోపల రాకూడదు సార్. ఇక్కడ లోపల బైక్ ఉంది, అక్కడ సెంటర్ లో ఉంది, పార్కింగ్ ప్లేస్ ఉంది. బస్ స్టాండ్ లో మేము బస్ స్టాండ్ లో ఎక్కడ లేని విధంగా కాదు సార్, ఆ రాంగ్ రూట్ వస్తేనే వేస్తున్నాము. రాంగ్ రూట్ ఎట్లా ఇన్ను రావాలి, అవుట్లో అవుట్ పోవాలి. దానికి ఆపోజిట్ వచ్చినప్పుడు మేము ఫైన్ ఇంపోజ్ చేస్తాం. ఆర్థిక బకాయిల సాధన కొరకై బొమ్మల సత్రం వద్ద 2వ రోజు నిరసన రిలే దీక్షలు యూటీఎఫ్ నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పివి ప్రసాద్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 31న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆర్థిక బకాయిలు కొంత మేరకైనా మంజూరు చేస్తారని, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురు చూశారని, కానీ వారి ఆశలపైన నీళ్లు చల్లుతూ కేబినెట్ మీటింగ్ నిరాశపరిచిందని అన్నారు. పైపేచు 14 సంవత్సరాలు పోరాడి రద్దు చేయించుకున్న అప్రెంటిస్ విధానాన్ని మళ్లీ అమలు చేస్తామని కేబినెట్ నిర్ణయించడం నిరుద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయమని వారు అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం శెట్టి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఒకవైపు పాత పెన్షన్ అమలు చేయాలని పోరాటాలు చేస్తూ ఉంటే ఇప్పుడు అప్రెంటిస్ ను రద్దు చేయమని, భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టమని పేర్కొన్నారు. జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు విజయ్ మాట్లాడుతూ ఆర్థిక బకాయిల చెల్లింపులు 22,000 కోట్ల వరకు ఉన్నాయని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని మెరుపు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇదేనటువంటి ఒక ఉద్యోగి ఉపాధ్యాయుడు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మరి రిటైర్ అయిన ఎందుకు నువ్వు సిపిఎస్ రద్దు చేస్తావని చెప్పి ఈరోజు మాట తప్పుతున్నావు అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎస్ రద్దు చేయకపోతే, మాకున్నటువంటి బకాయిలు ఇవ్వకపోతే రాబోయే దించేటువంటి అధికారులు దించేటువంటి పరిస్థితిలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ముందుకు వెళ్ళారు. మీ అందరూ చూస్తామని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
నాయకులతో మాట్లాడడం కానీ మన సమస్యల పరిష్కారంలో చొరవ చూపేటువంటి పద్ధతి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు తీసుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇక్కడ నిరసన దీక్షల కార్యక్రమానికి యూటీఎఫ్ తరఫున హాజరు కావడం జరిగింది. యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ప్రభుత్వము ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి ఆర్థిక బకాయిలపై అంటే పిఎఫ్లు కావచ్చు, ఏపీజీఎల్ఐ గురించి కావచ్చు, సరెండర్ లీవ్స్ కావచ్చు, ఇట్లా అనేక అంశాల్లో మాకు బాకీ పడ్డ సొమ్ము, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు మాత్రమే మేము ఈరోజు అడగడానికి నిరసన దీక్షలో కూర్చున్నాం. గతంలో మేము 2 అంచెల పద్ధతిలో మొదటిసారిగా 2 సార్లు నిరసన దీక్షలు చేపట్టాము, కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత మళ్ళీ నిరసన ర్యాలీలు తాలూకా కేంద్రంలో, జిల్లా కేంద్రంలో 2 సార్లు నిరసన ర్యాలీ నిర్వహించిన కానీ ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదు. కావున యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు 2 రోజుల నిరసన దీక్షల కార్యక్రమానికి మేము పూనుకొని నిన్న ఈరోజు నిరసన దీక్షల కార్యక్రమాన్ని చేపట్టాము. కావున మేము అడిగేది ఏమంటే ఏమీ అడగలేదు, కొత్తగా మాకు ఈ కోరికలు తీర్చండి అని అడగడం లేదు. కేవలం మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు అంటే మేము దాచుకునే పిఎఫ్లో మేము దాచుకునే సొమ్ము అక్కడ లేకుండా పోయింది. అది ఎక్కడికి పోయింది? మేము అప్లికేషన్ పెడితే మాకు లోన్ రావడం లేదు. అలాగే ఏపీజీఎల్లో కూడా మేము అప్లికేషన్ పెడితే మా డబ్బు మాకు ఇవ్వలేకపోతున్నారు. మా సరెండర్ లీవ్స్ను మేము ఎన్క్యాష్ చేసుకుందామంటే ఆ డబ్బు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతోమంది వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులకు కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ అవసరం కోసం లోన్లు పెట్టుకుంటారు. ఈరోజు అలా లోన్లు రావడం లేదంటే బయట వాళ్ళు ఎక్కువ వడ్డీకి తెచ్చుకొని ఉద్యోగులు ఈరోజు సమస్యలో సతమతం అవుతున్నారు. కావున ఈ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీరు త్వరగా మా ఆర్థిక బకాయిలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఎన్నికల సమయం. కావున ఈ సమయంలో మీరు మాకు ఇది ఇస్తే తర్వాత మీకు కూడా మంచి లబ్ధి చేకూరుతుందనే అంశాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ టీవీ ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నిరసన దీక్షలను కొనసాగిస్తున్నాం. పిఎఫ్కి సంబంధించి, పిఆర్సీ అరియర్స్కి సంబంధించి, డిఏ అరియర్స్కి సంబంధించి ఉన్న 18,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే మీరు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా అప్రెంటిస్ వ్యవస్థను రద్దు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో డిఎస్సి 6,000 కోట్లతో భర్తీ చేస్తామని చెప్పి అప్రెంటిస్ వ్యవస్థను కొత్తగా మళ్ళీ ప్రవేశపెట్టడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు చేస్తున్నటువంటి మోసంగా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే అప్రెంటిస్గా 2 సంవత్సరాలు పెట్టినటువంటి డిఎస్సిలో అప్రెంటిస్ వ్యవస్థను తొలగించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తామని చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పి మోసం చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను వారంలోగా రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు చెప్పావు. ఈరోజు 4 సంవత్సరాల 8 నెలలుగా వస్తూ ఉంది. వెంటనే మీరు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే తీసుకురావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మా ఆర్థిక బకాయిలకు సంబంధించినటువంటి పరిష్కారం చేయకపోతే, అప్రెంటిస్ వ్యవస్థను రద్దు చేయకపోతే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను తొలగించి ఓపీఎస్ను తీసుకురాకపోతే మేము ఉపాధ్యాయులుగా మిమ్మల్ని మేము రాబోయే ఎన్నికల్లో మా ప్రతాపం చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ పూర్వ రాష్ట్ర నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యనకర్ల గ్రామానికి చెందిన అమ్మని పొలంను ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు రౌతు గౌరీ అమ్మని. సర్వే నెంబర్ 359 కుక్కలకుంట చేను 3 ఎకరాలు ఆన్లైన్లో ఎక్కించమని బనగానపల్లి తహసీల్దార్కు డాక్యుమెంట్స్ ఇచ్చాం. గత 8 నెలల నుండి బనగానపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ను ఆశ్రయించిన రైతు గౌరీ అమ్మని కలెక్టర్ మంచిర్యాల జిల్లాని డాక్యుమెంట్స్ పరిశీలించి బనగానపల్లి తహసీల్దార్కు పంపించడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్యుమెంట్స్ పరిశీలించి వాటిపైన సంతకం
సంతకం చేసి వాళ్ళ పొలాన్ని తిరిగి ఆన్లైన్లో ఎక్కించమని వాళ్లకు పాస్బుక్ ఇవ్వమని బనగానపల్లి తహసీల్దార్కు పంపించడం జరిగిందని అన్నారు. కానీ కలెక్టర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ను విసిరి పడేసిన బనగానపల్లి తహసీల్దార్ ఏమాత్రం పట్టించుకోకుండా కొద్దిసేపు ఆగవయ్యా అంటూ బయటకు వెళ్ళు మరి సాయంత్రం రా అంటూ తిప్పుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు రైతు పెద్దన్న. మా కుటుంబం జీవితం ఈ పొలంపైన ఆధారపడి ఉంది. మా పొలం మాకు ఆన్లైన్లో ఎక్కించకపోతే, మాకు పాస్బుక్ ఇవ్వకపోతే మేము పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మీడియాకు తెలియపరిచారు. అలాగే బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 2000 ముడితే కానీ ఫైల్ కదలదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మాది వెనకల్లా మేము సలాది రామక్కది చేను కొన్నాం, 3 ఎకరాల చేను. మాకు పాస్బుక్ అప్పీల్ చేస్తుంటే ఇవ్వలేదు. ఇక ఎంఆర్ ఆఫీస్ కాడికి తీసింది, ఎంఆర్ ఆఫీస్ కాడికి ఆయన ఎంఆర్ పలకలేదు. నంద్యాలకు పోయినాం, నంద్యాల కాడ కూడా కలెక్టర్ దగ్గరికి పోయి ఇచ్చినాము, అది కూడా రాసి ఇచ్చినాడు. ఆయన కూడా పక్క వారింగినారు. మేము తిరిగి మా కాళ్ళు నచ్చాయి సార్. మాకు ఏం చేయాలా? మాకు 2 వికలాంగ పిల్లలు ఉన్నారు. మేము ఇంకా దాని మీదే అదరకంగా చేసి బతుకుతున్నాం. ఇంకా మేమే అదరకం లేదు సార్. 3 ఎకరాలు సార్. నెల నుండి తిరుగుతున్నాం సార్. ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు? సార్ వాళ్ళ పలకడం లేదు, పక్క వారింగుతున్నారు సార్. తెచ్చిపోంటున్నారు. ఎంఆర్ సార్ ఉండు, ఈ బనగానపల్లి ఎంఆర్వే. మాకు అది ఎక్కువ ఉంటే మా చేను ఎక్కువ ఇంకా నేను నా భార్య నా పిల్లలు తెచ్చుకొని ఇన్నే మందు అయిస్తాను సార్. మాకు వద్దు బతుకు. మాకు తిరిగి కాళ్ళు నచ్చున్నాయి. మాకు మా బాధలు దేవునికి తెలుసు. మేమేం తిని బతకాలే? మేము మడుకు మందు అయిస్తాం. ఇన్నే ఎన్నాళ్ళు అయ్యాయి తిరగడానికి. పాస్బుక్ ఇవ్వకున్నారు, పలకకుండా మమ్మల్ని తోసేస్తాను పక్కకు. యాడికేం తిరుగుదాము? 2 వికలాంగ పిల్లలు మేము చేసుకోకుంటే 2 వికలాంగ పిల్లలు బతకలేరు. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా భవనాసి మహేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల సౌజన్య ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ సభ్యులు సంఘానికి అభివృద్ధికి కృషి చేయాలని, ఆర్యవైశ్య కుటుంబంలో పేద విద్యార్థులకు అండగా నిలవాలని, రాజకీయాలను కూడా ఆర్యవైశ్యులు ముందుండాలని, ఏ విషయంలో కూడా ఆర్యవైశ్యులు తగ్గేదే లేదంటూ ముందుకు సాగాలని తెలిపారు. చాలా మంది పెద్దలు వచ్చారు, గౌరవనీయులు వచ్చారు. ఈ మహాసభకు గౌరవప్రదంగా పేరు వచ్చే కొద్దీ ప్రాధాన్యత పెరుగుతూ పోటాపోటీలు పెరుగుతూ వచ్చారు. గత 20 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా రోజా గారు రోజా గారు ఆయన నుండి నేను గట్టిగా మాట్లాడగలను, గట్టిగా వారికి చెప్పాలంటే నువ్వే చెప్పగలను, గట్టిగా నేను ఉపన్యాసం కాదు, మీ అంత ఎటువంటి కార్యక్రమాలు కాదు, మీరు కూర్చొని చేసినట్టే. అలాగే మాసం అందించడంలో అందరినీ గౌరవంగా ఎలక్షన్లు పెట్టి నిర్ధారణ చేసి గత 10 సంవత్సరాలుగా రోజా గారి ఆశీస్సులతో జరుగుతున్న విశేషమని మీ అందరూ తెలియజేస్తున్నారు. మరి గత 4 సంవత్సరాలుగా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వంలో ఉండే పెద్దలు మా కొన్ని కార్యక్రమాలు చేయాలంటే మహాసభ అధ్యక్షులు మేము పెట్టిన వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఎన్నుకోబడిన వాళ్ళు కాకుండా మేమే పెట్టిన వాళ్ళు అయితే బాగుంటుంది, కొన్ని గౌరవప్రదంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేయగలుగుతాము, తర్వాత ఎలక్షన్స్ పెడతాము అని మాజీ అధ్యక్షులతో అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నామినేటెడ్ ప్రెసిడెంట్ చేస్తారు. అప్పుడుండే నాయకులు కానీ మాజీ అధ్యక్షులు కానీ తెలియని విషయం ఏమంటే నామినేట్ చేసేదానికి మాజీ అధ్యక్షులకు పవర్స్ లేదు. వారికి మాజీ అధ్యక్షులకు పవర్స్ ఏమైనా ఉన్నాయంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడమే ఆ పవర్స్ ఉండేది. సో 3 ఎలక్షన్స్ అన్నారు.
కలుషితమైన త్రాగునీరు మరియు దోమల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసాకి వినతి పత్రం ఎస్డిపిఐ పార్టీ నాయకులు అందజేశారు. ఎస్డిపిఐ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మరియు పరిసర ప్రాంత గ్రామాల్లో గత నెల రోజులుగా దోమల బెడద మరియు త్రాగునీరు అపరిశుభ్రంగా రంగుమారి రావడంతో ప్రజలు విరోచనాలు వాంతులతో అనారోగ్యం పాలై ఆసుపత్రుల బారిన పడుతున్నారని, తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని తెలియజేశారు. ఈరోజు నంద్యాల జిల్లా నంద్యాల మున్సిపాలిటీ యందు గత కొన్ని రోజుల నుంచి ప్రధానమైన విధులలో మెయిన్గా ఓల్డ్ సిటీలలో కలుషిత నీరు రావడం వలన మరియు అదేవిధంగా దోమల నివారణ నిర్మించాలని మన నంద్యాల మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మాబున్నిసా గారిని కోరడం జరిగింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి మంచి నీటి సదుపాయం మరియు దోమలను వాటి కలుషితమైన ఉన్నాయో వాటిని త్వరగా మందు సప్లై చేసి వారిని నివారణ చేయాలని మేము ఎస్డిపి నుండి డిమాండ్ చేస్తున్నాము. గత కొన్ని రోజుల నుంచి తాగే మంచినీరు అలాగే చాలా వార్డుల్లో కల్తీ వస్తున్న నీళ్లు వాళ్ళు రిపేర్ చేయడం వల్ల, కానీ దీనివల్ల మనకు రోగాలు వస్తున్నాయి. అటనే దోమలు కూడా ఎక్కువైనాయి. నేను మొత్తం ఓల్డ్ సిటీ నంద్యాల ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. నేను దయచేసి నీళ్లు మంచి తాగే నీళ్ళు వేడి చేసుకొని దయచేసి మళ్ళీ చల్లార్చుకుని దాన్ని తాగితే చాలా మంచి హెల్త్ బాగుంటాయి. ఎందుకంటే ఎవరో ఒకసారి ఏదో చేస్తారని దాని కింద మనం ఆశ పెట్టడం వేస్ట్ చేసినంత వరకు. అలాగే ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో మనము చైర్మన్ మహమ్మద్ మేడంకి మనము నిమరానం ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు ఇచ్చినాము. కానీ వాళ్ళు వీలైనంత వరకు తొందరలో మనం చర్య తీసుకుని మనము దోమల మందు అలాగే నీళ్ళకి వసతి కూడా మనం పక్కా చేస్తామని వాళ్ళకి మనం హామీ ఇచ్చినారు. సోషల్ డెమోక్రటిక్ ఆఫ్ ఇండియా ఎస్డిపి పార్టీని మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు వీలైనంత తొందరగా చేస్తామని చెప్పినారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్డిపిఐ తరఫు నుంచి సభ్యులు ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉందని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సభ్యులు రాకముందే మేము దీని గురించి చర్చగా చేశాము. గత కొన్ని రోజులుగా మనకు మున్సిపాలిటీ స్టాఫ్ వర్కర్స్ స్ట్రైక్స్ వెళ్ళడం వల్ల ఇంకా వివిధ కారణాల వల్ల దోమలు బెడద ఎక్కువ ఉందని చెప్పి నిన్న కౌన్సిల్లో కానీ గౌరవ సభ్యులందరూ అడగడం జరిగింది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి శానిటేషన్ సిబ్బందితో మరియు అధికారులతో కలిసి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసి రాబోయే కాలంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా దోమల బెడదని నివారిస్తూ ఫాగింగ్ స్ప్రేని ఇంకా ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకెళ్ళి నంద్యాలలో ప్రతి వార్డులో అలాగే గౌరవ సభ్యులు కానీ వాళ్ళ సూచన సలహాల మేరకు వాళ్ళతో కానీ సంప్రదించి దగ్గరుండి స్ప్రే ఫాగింగ్ చేపిస్తూ దోమల్ని నివారించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల రజకుల సంఘం ఆధ్వర్యంలో కుల గురువు శ్రీ శివ మాచి దేవుడు జయంతి సందర్భంగా జిల్లా నాయకుడు జిల్లాల శ్రీరాములు ఆధ్వర్యంలో స్థానిక రజకుల కాలనీ లోకుల గురువు శ్రీ శివ మాచి దేవుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల శ్రీరాములు మాట్లాడుతూ రజకుల కుల దేవుడు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగిందని, రజకుల కులాన్ని పూర్వంలో దూరంగా పెట్టేవారని, కులం కోసం పాటుపడిన దేవుడిని ఈరోజు రజకులకు పేరు వచ్చిందంటే మా కుల దేవుని వల్ల వచ్చిందని తెలిపారు. జయంతి సందర్భంగా అందరం నమస్కరించి వారికి మరి భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించి మా పిల్లలకు చదువు రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై రజక, రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకులను ఎస్సీలో, రజకులకు రాజ్యాధికారం కల్పించాలి, రజకులకు రాజ్యాధికారం. ఆంధ్రప్రదేశ్లో కూడా రజకులను ఎస్సీలో చేర్చాలని, రక్షణ చట్టం కావాలని, మాకు రజకులను ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మమ్మల్ని దగ్గర తీస్తారో, రాజ్యాధికారం పదవులు ఇస్తారో వారికే మా ఓట్లు అని చెప్పి మేము తెలియజెప్తున్నాం. మరి రజకులంతా మరి ఐకమత్యంతో ఉండి మన రజకులు పెద్దలు ఎంతోమంది సేవ చేసి ఈ సంఘం మిద్దె కట్టించి ఇక్కడ మేము ఈరోజు బడియాల మాచిదేవుని మరి జన్మదినం జరుపుకుంటున్నాం. ఈ దేవుడు ఎంతో మంది మా రజకులను రక్షిస్తూ మరి ఇక్కడ పీఠాధిపతులు ఉన్నారు. మా వాళ్ళు దేవాలయాలు కట్టారు. ప్రతి గ్రామంలో మాచిదేవుడి దేవాలయం ఉంది. ఎక్కడ పోయినా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశమంతా కూడా ఉంది. గాడ్గే బాబా గారు స్వాతంత్రం కోసం పోరాటం చేసి
ఘాట్కే బాబా హరిజనవాడలోనే మరి పరిశుభ్రతను ఈ రోడ్లు అన్నీ ఊడుస్తూ ప్రతి గ్రామంలో ఊడుస్తూ ఒక మూకటలో ఆయన రొట్టెను అడిగి పెట్టించుకొని తిని ఉల్లిగడ్డ రొట్టె తిని మరి ప్రజాసేవ చేసిన వ్యక్తి, పచ్చదనం పరిశుభ్రత అని చెట్లు నాటి రోడ్లన్నీ శుభ్రం చేసిన ఆ కాలంలోనే చేసిన వ్యక్తి. ఆయనకు ప్రభుత్వము మరి బహుమానం ఇవ్వాలని, ఆయనకు ఇది భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఘాట్కే బాబా గారు కాశిరెడ్డి నాయన ఇక్కడ ఎక్కడో అట్లా మరి పాండుచ్చేరి కానీ పుదుచ్చేరిలో కానీ మరి ధర్మపురిలో కానీ మరి పాండురంగ స్వామి దగ్గర కానీ మరి దేవాలయాల అన్నసత్రాలు కట్టించి బళ్ళు కట్టించి అంబేద్కర్కు ఇచ్చిన మహానుభావుడు మరి మా ఘాట్కే బాబా గారు. అక్కడ దేవాలయాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్ దంపతులు. నంద్యాల 37వ వార్డు సంజీవ్ నగర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన వార్డు కౌన్సిలర్ షేక్ సంజిదా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో వాహనదారులపై జరిమానా రూపంలో దోపిడీ చేస్తున్న సిబ్బంది, ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల కొరకై 2వ రోజు ఉద్యమ పోరాటం, యూటీఎఫ్ జిల్లా శాఖ నాయకులు. బనగనపల్లె ఎడకల్ల గ్రామానికి చెందిన అమ్మని పొలంను ఆక్రమించారని ఆత్మహత్య మాకు శరణ్యమంటున్న రైతన్న. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో ముందు ఉండాలి, టీజీ వెంకటేష్ పిలుపు. నంద్యాలలో కలుషితమైన త్రాగునీరు, దోమల సమస్యను పరిష్కరించాలని ఎస్డీపీఐ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ కి వినతి. నంద్యాల రజకుల సంఘం ఆధ్వర్యంలో కుల గురువు శ్రీ శివమాచి దేవుడు జయంతి వేడుకలు. జిల్లా నాయకుడు జిల్లాల శ్రీరాములు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.